విద్వాన్ శ్రీ బురుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 37వ భాగం 23/2/26 ఆయన రాసిన పుస్తకాల్లో 7వ పుస్తకం. అందులో మొదటి మహర్షిని గురించి, శ్రీమంతమైన భారతదేశంలో కృతయుగంలో మహాతపస్సారి మహాత్ముడైన వ్యాఘ్రపాదుడనే మహర్షి ఉంది. అతడు గృహస్థాశ్రమాన్ని నిర్వహించాడు. ధర్మపత్రితో 2 పుత్రులను, పెద్దవాడు ఉపమన్యువు, చిన్నవాడు ధౌమ్య. వేదాంగవేత్త మహాతత్వవేత్త అయినటువంటి వ్యాఘ్రపాదుడు అనవరతం నిరుపమం నిష్ఠాగరిష్ఠుడై నిత్య తపోధ్యాన సమాధి స్థితుడై ఉంటూ ఉండేవాడు. ఉత్తమ పతివ్రత తిలకమైన మహర్షి ఇల్లాలు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతూ భర్త అడుగుదాడల్లో నడుస్తూ వివేకవతి విజ్ఞాన కనిగా ఉండే. పుత్రులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే ఒకనాడు బంధువుల ఇంట్లో పాయసాన్నాన్ని తిని రుచి మరిగి అలాంటి పాయసాన్నం వండి పెట్టమని తల్లిని కోరి, ఆ తల్లి పాయసాన్నం లేదన్న పిల్లకు ఎందుకు వాడు బాధపడతారని ఇంత పిండి కలిపి కొడుకులకిచ్చి అది రుచిగా లేకపోవడం చేత పాయసాన్నమే కావాలని మారాల్చి. అప్పుడు తల్లి పిల్లల తులగా కొడుకుతూ మూర్ధాలు అగ్రాన్ని ముద్దు పెట్టుకుని ఆవు లేందే పాలు రాదు, పాలు లేందే పాయసం రాదు అని చెప్పి, వాళ్ళు నాకు ఎవరిస్తారు, ఆవుని ఎవరిస్తారు, మా కోరిక తీర్చు వాళ్ళెవరు. అప్పుడు మహాసాధ్వి ఈశ్వరుని అర్చించి సర్వకామ్యాలు పొందొచ్చు అని చెప్పారు. ఆమె కోరిక అప్పుడు తీరుతుంది అని చెప్తే ఆమె పెద్ద ముద్దులు మూట కట్టుకుని, ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు చెప్పు, మేము ఆయన దగ్గరికి వెళ్ళి కోరికలు తీర్చుకుంటాం. మాతృ ఉపదేశం ఈశ్వర ప్రేరితమైన ఆమె ఈ ఈశ్వర రహస్య విజ్ఞానవంతురా లవటం చేత ఈశ్వర భక్తి పొంగి పరలై అమృతపు జడుల పోలిన నుడులతో ఇలా బిడ్డ ఉపమన్యు, ఈశ్వరుడు ఎరగని ఎవ్వరికని సత్యం కాదు. ఈశ్వరుడు తెలుసుకో, అతడు పుణ్యాత్మలకే కనిపిస్తుంది. అతడి రూపాలు అనేకాలని పెద్దలని, అతడి దయ అనేక రకాలుగా, అతడు ఉండే చోట ఒక చోట కాదు, అనంతంగా రూపాల్లో అనంత చోట్ల ఉంటుంది. ఎంతకు అతడు అన్ని జీవులలో అంతరాత్మగా ఉంటాడు. భక్తులు పరమ దయతో దర్శనమిస్తాడు. మహాత్ములైన మునులు అతని దివ్య రూపాలను గురించి చిత్రంగా గురించి చెప్పుకుంటుంటారు. అతడి బ్రహ్మ విష్ణు సురేంద్రులని, రుద్ర ఆదిత్య విశ్వదేవులని, నరదేవ నారదాదులని, భూత ప్రేత పిశాచాదులని, దైత్య దానవులని, సింహ వ్యాఘ్రాలని, హంస కాక మయూరాదులని, ఋషి గంధర్వ సిద్ధ చారణాదులని, అండజ స్వేజద బుద్ధిజాలని అనేక రూపాల్లో ధరిస్తా. ఏకముఖుడు, ద్విముఖుడు, త్రిముఖుడు, షణ్ముఖుడు, బహుముఖుడు అవుతాడు. ఒక్కదల అనేక దళ, ఒక పాదం అనేక పాదాలు, అనేక చేతులు ధరించి ఉంటాడు. నవ్వటం, ఏడవటం, కోపించడం, శాంతిడవడం, గంతులు వేయటం మొదలైన పనులు అతడు చేస్తాడు. ఒకప్పుడు బాలుడు, మరొకప్పుడు యువకు, ఒకప్పుడు వృద్ధుడు. అన్నా ఎన్నని చెప్పను ఉపమన్యు, నువ్వు అతని ఆశ్రయించు, కోరిక సిద్ధిస్తుంది అని. తపస్సు. తల్లి మాటలు విని ఉపమన్యు బయలుదేరి ఒక ఏకాంత ప్రదేశంలో ఎడమ కాలి బొటన వ్రేలిపై నిలిచి మహాతపస్సు చేయటం ప్రారంభించాడు. 100 ఏళ్ళు పళ్ళు మాత్రమే తిని
మరి 100 రాలిపడ్డ ఆకులు తిని ఇంకొక 100 నీళ్లు మాత్రమే తాకి ఇంకొక 100 గాలి మాత్రమే పెంచి మొత్తం 1000 ఉపమన్యు పరమశివుని ఈశ్వరుడికి ఆతడిపై దయ కలిగి పరీక్షించడానికి ఇంద్రుడి రూపంలో దేవతలందరూ సేవించగా వచ్చి 1000 కళ్ళతో వీర్యవంతమైన వజ్రాయుధంతో భయంకరమైన ఏనుగు వచ్చి ఎక్కి వచ్చిన అతడు మునీంద్ర నీ తపస్సుకు మెచ్చా నీకు కావలసింది అడగమని. అప్పుడు పశుపతి వచనాద్రుదామి సద్యక కుర్మి రథనాథ అన్యనేక శాఖ అపశుపతి వరప్రసాదనోమి త్రిభువన రాజ్య విభూతి రవ్యనిష్ట. ఈశ్వరుడి ఆజ్ఞ అయితే ఒక కిరీటాన్ని కేతక అవుతా లేదా నిష్ఠలమైన చెట్టులవుతా. అంతేగాని త్రిభువన సామ్రాజ్యం ఇచ్చిన ఇంకొకళ్ళ వరం నాకు అక్కర్లే. నా అనాక పృష్టంచ దేవరాజ్యన్న బ్రహ్మలోకం నచ నిష్కర్షత్వం న సర్వకామా అఖిలాన్ రుణోమి హరస్య దాసత్వ అహం రుణోమి. నాకు ఆ మహేశ్వరుడి దాసత్వం కాదు, స్వర్గం అక్కల, దేవరాజ్యం అక్కల, బ్రహ్మలోకం వద్దు, మోక్షమే అసలెక్కల. నాకు ఏ కోరిక కూడా లేదు. యావచ్చశాంక ధవళానుబద్ధమౌళి నస్ప్రీయతే పశుపతి భగవాన్ మహేశ తావజ్జరామరణ జన్మశతాభిమాతై దుఃఖాని దేహ నిహితాని సముద్వహాయ. శశాంకుడు పశుపతి భగవానుడు అయిన మహేశుడు ఎంతవరకు ప్రీతుడు కాడు అంతవరకు జరామరణాల జన్మశతాల దెబ్బలు తినవలసిన వాడినే అవుతారు. నేను చేసిన పాపాన్ని జన్మం ఇంకా తప్పనిసరి అయితే నాకు జన్మం వల్ల ఈశ్వర భక్తి అక్షయంగా అలబడుగాక అన్నారు. అప్పుడు ఓయే ఈశ్వరుడు అంటున్నావు, అతడు ఎలాంటి వాడు చెప్పగలవా, ఎలా ఉంటాడు? అప్పుడు ఉపమంజు అపరిమిత శివభక్తి పారవశ్యంగా సదసద్వ్యక్తం అవ్యక్తం యమాహ బ్రహ్మవాద్య నిత్యమేకమనేకంచ వరం తస్యాద్ మృగీమహే అనాదిమధ్య పర్యంతం జ్ఞానైశ్వర్యమచింతతం ఆత్మానం పరమం యస్యాద్వరం తస్మాద్దృణీమహే ఐశ్వర్యం సకలం యస్మాత్ అనుత్పాదితమవ్యయం ఆబీజాద్ బీజసంభూతం వరం తన్మాదృణీమహి. బ్రహ్మాదులు ఎవరిని సత్ అసత్ వ్యక్త అవ్యక్త రూపుడని భావిస్తారు, నిత్యుడిగా కేవలుడిగా అనేక రూపిగా భావిస్తారు, అతని నుండి నేను వరం కోరదు. ఆది మధ్యాంత శూన్యుడు జ్ఞానాత్ముడు ఆదిత్యుడు అచింత్యుడు పరమాత్మ ఎవడు, వాని నుండి నేను వరం కోరుతున్నా. నీలాంటి వాళ్ళ దగ్గర సమస్త ఐశ్వర్యం ఎవరి నుండి కలుగుతుందో అవ్యయ అనుత్పాదక బీజ సంభూతుడు ఎవడు, అతని నుండి నేను వరం, ఆయనే రావాలి వరమే. నీకు నాతో హేతువాదమేమిట్రా? ఏమైనా నేను ఆ సర్వేశ్వరుడు ఉంచే వరం కోరుతా కానీ నీ కళ నీ దగ్గర నుంచి కాల్పో. ఈశ్వర సాక్షాత్ అప్పుడు ఆ మహర్షికి హంస కుందేందు సదృశం గృణాద శరత్ జటత్ప్రభవం పురుష రూపంలో ఐరావతం ప్రత్యక్షమయ్యింది. అది క్షీరసాగరంలాగా తెల్లది, నల్లని తోక పర్వతమంతా మేను సుమధుర పింగళ వర్ణం కలకను వజ్రాల వంటి మేలి బంగారు కాంతి కలిగి దాని వడలి నిండుగా సువర్ణమాలిగా అలంకరింపబడ్డ చక్కని చక్కని చెవు
మొదలైన వాటిలో అతి మనోహరంగా ఈ తుషార గిరి కోటంలాగా శతాభ్ర శిఖరంలాగా ముప్పే ఆ వృషభాన్ని పార్వతితో ఎక్కిన శివుడు ఉన్నవ చంద్రుల్లాగా అతని కేయం 1000 సూర్యకాంతుల్లాగా ప్రళయకాల భానుల్లాగా ఆ పరమేశ్వరుడు చూడటానికి శక్యం కాకుండా ఉపమన్యుడు ఇదేమిటిని ఆలోచిస్తుండగా ఆ దివ్య తేజం అన్ని చోట్ల మిరుమిట్లు కొని అంతర్ధానమై అప్పుడు మహేశ్వరుడు వృషభారూఢుడై సౌమ్యుడై పార్వతీ సహితుడై అతని దగ్గర కనపడు. అది అలాంటిదనే రూపం ఇంతింత అనరాని మహాతేజం వెలైగా నీలకంఠుడు 18 భుజుడు సర్వాభరణ భూషితుడు శుక్లాంబరధరుడు శుక్లమాల్యానులే శుక్లధ్వజుడు శుక్ల యజ్ఞోపవీతుడై ఆ దేవుడు కనపడు. అతని చుట్టూ అతని వంటి పరాక్రమం ఉన్నవాడు రూపం కలిగినవాడు అనేక మంది వాడు అతని స్తోత్ర గీతాలతో పాడుతూ ఆనందాన్ని కలిగి అతడు బాలేందు శేఖరుడు తెల్లని శరీర కాంతులు కలిగి 3 సూర్యుల్లాగా 3 కళ్ళు తేజ కాంతులు చెమ్మగా కనపడు. తెల్లనైన అతని శరీరమే రత్నాలతో పద్మాలతో కూర్పబడిన మనోహర మాలిక ఉజ్వల కాంతిలు ఇస్తుంది. అతని వస్త్రాలు సర్వ తేజోమయాలై మూర్తివంతాలై అతని ధను ప్రళయాగ్ని తుల్యమై సూర్య సన్నిభమైన ఒక బాణ మహాఘోరమై దివ్యమైన పశుపతా 7 తల తీవ్ర తీక్షణ దంశ కోల విషోల్బణం కలి ఆ వింటిపై కంఠం ఉంచిన ఒక మహాసర్పం ఉపమన్యువుకి కలి పరమేశ్వరుని శూలం తీక్ష్ణాగ్రమై భయంకరమై రోమహర్షమై అనిర్వాచ్య ప్రభావమై రుద్రుని సన్నిధికి అతన్ని తీసుకొచ్చి తలతలలాడి విడికలి రౌద్రమైన అగ్రంకలి సర్పకంఠంలాగా ముందున్న భాగం కలి దీప్త అగ్ని శతంలాగా వెలుగొందే పరమేశ్వరుడు పరశు ఉపమంజువుడికి స్పష్టంగా కనబడు. అతడి కుడిపక్ లోక పితామహుడైన బ్రహ్మ హంసయుక్తమై మనోవేగం గల విమానం ఎక్కి ఉండాలి. ఎడమపక్ గదా శంఖచక్రాలతో నారాయణుడు గరుడారూఢుడై ఉండు. మయూరవాహనుడైన కుమారత్వ తల్లి దగ్గర ఉండు. శక్తి మంటలతో ఎండవ అగ్నిలాగా అతడి ఎదుట నంది ఉన్న. స్వయంభువాదులైన మనుగు భృగ్వాదులైన మగర్షుడు ఇంద్రాదులు సప్తమాతృగా అతనికి నమస్కరిస్తూ 4 వైపులా నిలబడి సురలు మహాస్తోత్రాలతో శంకరుణ్ణి స్తుతించారు. బ్రహ్మ అతనికి రథంతర సామంతో స్తుతించి నారాయణుడు అతన్ని సామవేదం చేతకి ఇంద్రుడు శతరుద్రీయాన్ని అతనికి పరబ్రహ్మ అని కొనియాడ. అప్పుడు ఆ ఉపమన్యు ఆ మహేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద భాష్పాలను ఇలా స్తుతించ. నమో దేవాదిదేవాయ మహాదేవాయ వై నమః. శక్ర రూపాయ శక్రాయ శక్ర వేషధరాయ నమస్తే. వజ్రహస్తాయ పింగళాయారుణాయ చ పినాకపాణయే నిత్యం శంఖశూలధరాయ నమస్తే. కృష్ణవాసాయ కృష్ణాంకుంచితమౌద్ధ కృష్ణాజినోత్తరీయాయ కృష్ణాస్వధిరాయ చ శుక్లవర్ణాయ శుక్లాయ శుక్లాంబరధరాయ శుక్లభస్మావ లిప్తాయ శుక్లకర్మరతాయ చ నమోస్తు రక్తవర్ణాయ
రక్తాంబరధరాయ రక్తధ్వజ పతాకాయ రక్తాగ్రగనుదీపని నమోస్తు పీతవర్ణాయ పీతాంబరధరాయ నమోస్తు పీతఛత్రాయ కిరీటవరధాయ అర్ధహారార్ధకేయూర వర్ణకుండల కన్నికే నమః పవనవేగాయ నమో దేవాయ వైన సురేంద్రాయ మునీంద్రాయ మహేంద్రాయ నమోస్తుతే నమ పద్మార్ధమాలాయ ఉత్పలైర్మిశ్రితాయ అర్ధచందనలిప్తాయ అర్ధప్రగసులేవినే నమ ఆదిత్యవక్త్రాయ ఆదిత్య నయనాయ నమ ఆదిత్యవర్ణాయ ఆదిత్య ప్రతిమాయ చ నమ సోమాయ సౌమ్యాయ సౌమ్యవక్త్రాధరాయ సౌమ్య రూపాయ ముఖ్యాయ సౌమ్య దర్శనా విభూషణి నమ శ్యామాయ గౌళాయ అర్ధపితార్ధపాండవే నారీవర శరీరాయ శ్రీపుంసాయ నమోస్తుతే నమో వృషభవాహాయ గజేంద్రగమనాయ దుర్గమాయ నమస్తుభ్య మగ అగమ్యగమనాయ నమోస్తు గణగీతాయ గణబృందరథాయ యాతమార్గాయ గణనిత్యవ్రతాయ నమ శ్వేతాభ్రవర్ణాయ సంధ్యారాగ ప్రభాయ అనుదిష్టాభినాదాయ స్వరూపాయ నమోస్తుతే నమో రక్తాగ్రవాసాయ రక్తసూత్రధరాయ రక్తమాయావిచిత్రాయ రక్తాంబరధరాయ మణిమాణిభూషితమూర్ధాయ నమశ్చంద్రార్ధభూషిణే విచిత్రమణిమూర్ధాయ కుసుమాష్టధరాయ నమో అగ్నిముఖనేత్రాయ సహస్ర శశిలోచనే అగ్నిరూపాయ శాంతాయ నమోస్తు గహనాయ చ ఖచరాయ నమస్తుభ్యం గోచరాభిరథాయ చ భూవరాయ భువనాయ అచరాయ చరాయ చ నమో దిగ్వాససే నిత్య అధివాసముపాససే నమో జగన్నివాసాయ ప్రతిపత్తి సుఖాయ చ నిత్యముద్ధుద్ధ మకుట మహాకేయూరధారి సర్పకంఠోపహారాయ విచిత్రాభరణధారణాయ నమస్త్రినేత్రనేత్రాయ సహస్రశతభోజ స్త్రీపుంసాయ నపుంసాయ నమ సాంఖ్యాయ యోగి సంయోరవిసంవ్రతాయ అఖర్వాయ నమో నమః సర్వార్తినాశాయ నమ శ్లోకహరాయ శోకహరాయ నమో మేఘనినాదాయ బహుమాయాధరాయ బీజక్షేత్రాభిపాలాయ సృష్టిసిత్యంతగేద నమ సర్వసురేశాయ విశ్వక్సేనాయ నమో నమః వసవనేగాయ నమః పవనవేగాయ నమః పవనరూపిణి నమ కాంచనమాలాయ గిరిమాలాయ వై నమ స్ఫురారిమాలాయ చండవేగాయ వై నమ బ్రహ్మశిరోహర్తాయ మహిషామ్నాయ వై నమ స్త్రీరూపాయ అశ్వరూపధరాయ నమ త్రిపురహరహత్తాయ యజ్ఞవిధ్వంసనాయ నమః కామాంగనాశాయ కాలదండధరాయ నమ స్కంధ విశాఖాయ బ్రహ్మదండాయ వై నమో భవాయ సర్వాయ విశ్వరూపాయ వై నమ ఈశానాయ భవన్నామో భవఘ్నాయ నమో స్వంధ అంధకసూతినే నమో విశ్వాయ మాయాయ చించా అచించాయ వై నమో నమః ద్వంద్వో గతిశ్చ శ్రేష్టశ్చ త్వమేవ హృదయం తథా త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహిత ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యే పురుష ఉచ్యతే నమస్తే భగవన్ దేవ నమస్తే భక్తవత్సలం యోగీశ్వర నమస్తేస్తు నమస్తే విశ్వసంభవ.
ఈయనే ఇంకొక శివస్తోత్రం. జయశంకర పార్వతీపతే మృడశంభూ గిరికొండవంద మదనాంతక భక్తవత్సర ప్రియ కైలాస దయాంబు మద సదుపాయ కథాస్వబంధితో హృదయే దుఃఖశరేణ ఖండిత శశిఖండ శిఖండ మండనం శరణం యామి శరణ్యమీశ్వర మహత పరిత పరస్పర ప్రసదు దర్శన భేదినో భిదే దీననాథ ఇవ స్వతేజస హృదయ వ్యోమ్ని సదా మనా గుదేహి సహ నవయం తవ చర్మచక్షుష పదవీవ్యప్యుపేక్షితాతు స కృపయా భయదేవ చక్షుష సకలేనేశ విలోకయాసున మధురం హి వయస్వభావతు నమ కీదృక్పిధ ఈసర్గ అన్వితం నమ సోష్య మృదాయ దే భవాన్ శవ ముండాభరణాపస. అప్పుడు చల్లనైన సుగంధం వెల్లి వెలిసి పుష్పవర్షం ఉపమన్యువుపై కురిసి దేవదుందుగులు మోగై పరమేశ్వరుడు దేవతలందు ఉపమన్యుడి భక్తి భావాన్ని చూశారు కదా అన్న. వాళ్ళంతా ఒక్కసారి ఉపమన్యు మహర్షిని ఈప్సితార్థాలు అందుగాక అని పలికారు. అప్పుడు పరమశివుడు పరమానందంతో ఉపమన్యుడితో, వత్సా నీ భక్తికి సంతోషించానయ్యా, నేను నీవాణ్ణి, నీకేం కావాలో? ఉపమన్యువు ఆనందంగా, మహదేవ, నాకు నిత్యం నీ యందు భక్తి ఉండేటట్టు మొదటి వరం ఇవ్వు. రెండవ వరం భూత భవిష్యత్ వర్తమాన వేది అయ్యేటువంటి శక్తి నాకు నా కుటుంబం వాళ్ళకు అక్షయమైన క్షీరోదన ప్రాప్తి కలిగి నువ్వు నా ఆశ్రమంలో ఉండిపో అని పరమేశ్వరుడు అతని కోరికను ఎరిగి ఇలా, వత్స, దుఃఖం జన్మ మృత్యు నీకు ఉండవు. నువ్వు కీర్తిశాలివి, తేజోనిధివి, దివ్య జ్ఞానయుతుడవై సర్వ మహర్షి సన్నుతల పొందలగ సుశీల గుణ సంపద సర్వజ్ఞత్వం ప్రియదర్శనత నీకు అక్షయమవు. నిత్య యవ్వనం నిరుపమమైన తేజస్సు నీలో నిలిచి ఉంట. నువ్వు కోరినప్పుడల్లా క్షీర సముద్రం నీ ముందే ప్రవహిస్తుంది. నువ్వు బంధుమిత్ర సమేతంగా కల్పాంతంలో నన్ను చేర్తావు. నీకు నా పైన నిరంతర భక్తి నిలిచి ఉంటుంది. నీవు తలిచినప్పుడే వచ్చి పిలిచినంతనే పలుకుతానని నీకు వరమిస్తున్నా. పరమేశ్వరుడు అనంతరం దివ్య తేజస్సును చెందుతూ అంతర్హితుడై ఉపమన్యు సర్వసిద్ధులు సమకూరి దివ్య ప్రభావం వచ్చి అప్పుడు ఇంటికి వచ్చి జరిగిన సంగతి తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు అపరిమిత ఆనందాన్ని పొందారు. తర్వాత ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో ఉపమన్యుని ఆశ్రమం హిమవత్ పర్వత సానువులలో ఉపమన్యుడు నిర్మించుకున్న ఆశ్రమం చాలా అద్భుతం, దివ్య ప్రభావ సంయుతమై ఉంటుంది. అది బాహ్యలక్ష్మితో కొండ బ్రహ్మ లక్ష్మితో నిండి దేవగంధర్వులతో పూజింపబడు. అది ధన కుకుభ కదంబనారిక కురవక బదరీ పున్నాగా బహుళ ఫలవృక్షాలతో వివిధ రమణీయ పుష్పలతలతో నిండి ఆ వనం మృగ వానర శార్దూల సింహ దీపక సమూహాలతో నిండి నెగళ్ల నృత్య పక్షుల కిలకిలారావ పుష్పాల సుగంధాలు గంధర్వ కాంతల గానం జలధారల మృత్ ఏనుగుల గీంకారం కిన్నెర సంగీతం సామగాన పరుల స్వనాలు వీణుల విందు కన్నుల పండుగగా వినిపిస్తాయి. ఆ వనం సరోవరాలంకృతమై విశాలాలు కుసుమాలతో నిండిందై అగ్ని గృహాలతో శోభిస్తూ పవిత్రమైనటువంటి గంగా నీళ్లతో
భాగ్యాలు వేదశిల్లుతూ అగ్నితో సమానమై మహర్షులు పవిత్ర ప్రసంగాల చేత భాసిల్లుతూ అందులో తపస్వీజనుడు వాయుభక్షులు ఒక గాలి భోంచేస్తారు వాడు పర్ణభక్షుడు ఆకులు మాత్రమే తినేవాడు కాదు, జలం మాత్రమే తాగువ, గాలి మాత్రమే పీల్చేవా, క్షీరపాలు పాలు తాగే అవి ధ్యాన నిష్ఠులు యోగవంతులై. అలాగే అందుండే వాళ్ళంతా గోచారుడు ఆత్మ విరాట్టులు, అందుకే దంతువులు కళ్ళు, మరీచిపాయుడు, ఫేనపాయు, మృగచారుడు, అశ్వత్థభంచ ఫలభక్షులు, బలకాయులు, క్షీర చర్మాంబరధరుడు, పల్పుల పనసులు, వారెల్లరూ తపోధనులైన మగజులు, నియమ నిష్ఠాగరిష్ఠులైన యతు. ఉపమన్యుని ఆశ్రమం మహాత్ముల పుణ్యకర్మ అయిన శివగణం చేత దేవగణం చేత సేవింపబడుతూ ఆకాశంలో చంద్రమండల మహామనోహరంగా అందులో ముని మహత్వం చేత పాములు ముంగిస ప్రబల స్నేహంతో ఆడుకొట్ నీళ్ళు పెద్దపులు మిత్రలాగా ఉంటాయి. అంటే విరోధం అనేది లేదు. శ్రీకృష్ణుడు ఉపమన్యుణ్ణి చూడటానికి రావడు. ఒకప్పుడు శ్రీకృష్ణుని అష్టమహిషలలో ఒక అయిన జాంబవతి భర్త ఆదరాభిమానాన్ని చూరవని తనకు ఒక కొడుకు కావాలని కృష్ణుడు ఆమెను తాను 12 పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే కానీ పుత్రుడు లభించడం దుర్లభమని చెప్పి అప్పుడు ఆమె తనకు పుత్రుడు ఇవ్వటానికి కృష్ణుడు 12 తపస్సు చేయటానికి ఒప్పుకుంది. కృష్ణుడు జాంబవతికి ప్రియమైనటువంటి ఆమెకు మనస్సుకు సంతోషం కలిగించాలని సాంబాదులతో చెప్పి గరుత్మంతుడి హిమవత్ పర్వత సానువులో బ్రహ్మలోకంలో ఉండే ఉపమన్యు ఆశ్రమం దగ్గర దిగి గరుత్మంతుడిని పంపేసి తర్వాత కృష్ణుడు కాళీ నడకలు తపస్తేజంతో అగ్నిహోత్రుడిలాగా ప్రకాశిస్తూ శిష్యజన పరివృతుడు పరమశాంతుడు ప్రజ్ఞానిధి యోగశక్తి చేత యువకుడైన ఉపమన్య మహర్షిని సందర్శించి ఉపమన్యు అతనికి అధిక భక్తి తాత్పర్యాలతో ఆదరించి పూజించి ప్రసన్నుణ్ణి చేసుకొని అతడు వచ్చిన పని తన దివ్య దృష్టితో తెలుసుకొని కృష్ణ సర్వలోక ద్రష్టవైన నువ్వు నన్ను దర్శించడానికి వచ్చావా? సర్వ తపస్సాధ ఫలప్రదుడవైన నీకు తపస్సు ఏమిటయ్యా? సర్వలోక పితవైన నీకు కొడుకా? ఏం విచిత్రమయ్యా, నీ విలాసం ఎవడికి తెలియదు. సరే కానీ నువ్వు ఇక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చేయి, అతడు నీకు కనపడి అభీష్టాలు ఇవ్వగ. ఒకప్పుడు దేవతలు మహర్షులు పరమేశ్వరు ఇక్కడే భజి బ్రహ్మచర్య తపస్సు సత్యదైవం చేసి ప్రీతుణ్ణి చేసి అభీప్సితాలు పొందారు. మేరు పర్వతం ఉర్రూతలూగించిన హిరణ్యకశిపుడు ఇక్కడే శివుణ్ణి ఆరాధి సర్వశక్తులు సర్వ ఐశ్వర్యాలు పొందారు. కనుక మందరుడని హిరణ్యకశిపుడి పుత్రుడు పరమేశ్వరుని ఇక్కడనే ఆరాధి అర్బుదవత్సరాలు ఇంద్రుడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగి వాడి శరీరంలో విష్ణు చక్రం ఇంద్రుడి వజ్రాయుధం గడ్డి పలక ఏం చేయలేకపోయాయి. జలాంతర్గతుడై బలగర్వితుడైత అతడిని చంపాలని దీపజ్వలంతుల్య దుర్ధరాలై చక్రాన్ని సృష్టి శివుడు నీకు ఇస్తాడు, అది నీకు సుదర్శనమవుతుంది అని చెప్పి నువ్వు ఆ చక్రాన్ని తీసుకొని సుదర్శన చక్రమని పేరు పెట్టావు కదా. ఈశ్వర ప్రీతిని గురించి ఆ రాక్షసుడి శరీరం మీద నీ సుదర్శన చక్రం కూడా వ్యర్థమే కదా. మరి అలాగే తనను భక్తి చేత మెప్పిస్తే విద్యుత్ ప్రభుడని ఆ సర్వేశుడు త్రిలోకేశ్వరుడై చేస్తాడు. శతముఖుడనే రాక్షసుడు సర్వేశ్వరుని అర్చించి 100
తన దేహంలోని రక్తమాంసాలు అగ్నిలో హోమం చేసి తన అనన్య భక్తిని చాపి చూపిస్తే శివుడు అతని కోరికలన్నీ తీర్చాడు. కనుక స్వయంభువైన మహనీయుడు పుత్రార్థి పరమేశ్వరుని ప్రార్థించి 100 మంది పుత్రుడు పొందారు. పరమ ధార్మికుడై యాజ్ఞవల్కు, పరమర్షి అయిన వ్యాస భగవాన్ ఇద్దరు ఆరాధించి కోరిన కోరికలు పొంది ఇంద్రుడి చేత అవమానితులైన వాళ్ళకి శివుణ్ణి ఆరాధించి ఇంద్రశత్రువై సువర్ణుడి జన్మానికి కారణహేతు. ఒకప్పుడు శివుడి కోపంలో లోకముల్లో ఉండే జలమంతా ఇంకిపోగా దేవతలు సప్త కపాల కడుగు చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించి మళ్ళా నీళ్లు వచ్చేట్టు చేశారు. పరమేశ్వరుని ఆరాధించే వికర్ణుడనేవాడు పరమసిద్ధి పొందారు. శాకల్య మహర్షి 9000 ఏళ్ళు మనోయజ్ఞం చేత పరమేశ్వరుని ఆరాధించి మహనీయుడై సావర్ణిమరు శంకరుణ్ణి ఆరాధించి సర్వకామ్యాలు పొంది పోయిన ఇంద్రత్వాన్ని మళ్ళా తెచ్చుకొని నారదుడు ఈశ్వరుణ్ణి అర్చించే దివ్యర్షి అయి తేజరు. ఈయన ఇంతవాణ్ణి అవటానికి ఆ మహేశ్వర కృపే కారణమని శ్రీకృష్ణుడికి 8 రోజులు 8 క్షణాల్లాగా గడిచేటట్టుగా ఈశ్వర మహాత్మ్యాన్ని గురించి చెప్పు. కృష్ణుడు ఉపమన్యుడి శిష్యుడై అతడి వలన యథావిధిగా తపో దీక్షితుడై దండం ధరి ముండి అయి అంటే గుండు చేయించుకొని కుశ చీరధరుడై 1 నెల పండ్లు తిని 1 నెల నీళ్లు తాగి క్రమంగా గాలి మాత్రమే పీల్చి ఊర్ధ్వబాహుడై మహా తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకు నమోస్తుతే శాశ్వత పుణ్యయోని బ్రహ్మాదివాన్ త్వా వృషయో వదన్ త్వమేవ నారాయణ శబ్ద సంజ్ఞం నరంచ సత్యం ప్రబద్ధంతి వరంచ సత్యం ప్రబదంతి సంత అని పెక్కు విధాలుగా స్తుతించి పార్వతీ పరమేశ్వరుడి అనేక వరాలు పొంది వెళ్ళారు. ఉపమన్యు అది చూసి నాస్తి సర్వసమో దేవు, నాస్తి సర్వసమో గతి, నాస్తి సర్వసమో దానం, నాస్తి సర్వసమో రణి అని శివభక్తి యుక్తుడై తాండవమాడు. తర్వాత కృష్ణుని ఉపమన్యు వలన తండ్రి మహర్షి చరిత్ర తెలుసుకొని ఈప్సితార్థాలన్నీ పొందాడు. ఆయన ఉపమన్యువు శివుణ్ణి స్తోత్ర చేశాడు. అంబోధర శ్యామ కుంతలాయై ఈతి ప్రభ తజిత్ ప్రభా తామ్రజటాధర నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయై నమ శివాయై చ నమ శివ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయ పురన్మహాపన్నగభూషణాయ శివప్రియాయై చ శివప్రియాయై నమ శివాయై చ నమ శివాయ మందారమాల కలికాలకాలై కపాలమాలాంకరకంధరాయ మాలాంకితకంధరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమ శివాయై చ నమ శివ కస్తూరికా కుంకుమలేపనాయ మశాన భస్మాంగ విలేపనాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమ శివాయై చ నమ శివాయై పాదారవిందార్పిత హంసకాయ పాదాబ్జరాజతృణి అతృణి మూపుర రాజతృణి మూపురాయ కళామయాయై నికలామయాయ నమ శివాయై చ నమ శివ ప్రపంచ సృష్టిన్ముఖ కాస్యకాయ సమస్త సంహారక తాండవాయ సమేక్షణాయ విషమేక్షణాయ నమ శివాయై చ నమ. 2 కళ్ళు 3 కళ్ళు ప్రఫుల్ల నీరోత్పల లోచనాయ వికాస పంకేరుగ లోచనాయ జగజ్జనన్యై జగదేక విత్రి
నమ శివాయై చ నమ శివాయ. అంతర్బహిస్తోర్ధ్వ మధుశ్చ మధ్యే పురశ్చ పశ్చాచ్చ విదీక్ష దిక్షు సర్వాంగతాయ సకలంగతాయ నమ శివాయై చ నమస్. ఉపమన్యుకృతం స్తోత్రం అర్ధనారీశ్వరాహ్వయం యః పదే శృణుయాద్వాక్ శివలోక మహీయతే. ఈ శ్లోకం చదివితే వాళ్ళ సాన్నిధ్యాన్ని పొందొచ్చు. రేపు రుభు అనేటువంటి మహర్షి చరిత్ర తెలుసుకుందాం.